ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములను మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన వాటికంటే లెక్కకు మించిన అద్భుతాలు మన ప్రభువైన యేసు క్రీస్తు చేశాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడలేదు గాని వ్రాయబడినవి ఎందుకు వ్రాయబడ్డాయో పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను అన్న వచనము ప్రకారం, ప్రియులారా, ఆయన చేసిన అద్భుతాలు మనలో ఆయన పట్ల విశ్వాసమును పుట్టించాలి. దేవుని గొప్ప కార్యాల్ని పశుప్రాయులు గ్రహించరు, అవివేకులు వివేచించరు. ప్రభు అనేక అద్భుతాలు వారి ముందు చేసినప్పటికీ యూదులు అనేకులు ఆయనలో విశ్వాసముంచలేదు. దేవుడు తన కుమారుడైన యేసు చేత అద్భుతాలు చేయించి ఆయన తన వలన మెప్పు పొందువానిగా ప్రజలకు కనపరిచాడు. ప్రభు చేసిన అద్భుతాలే తండ్రి ఆయనను పంపాడని ఆయన గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. ప్రియులారా, ప్రభు ఇలా సెలవిచ్చాడు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్మండి. ప్రియులారా, తాను చేసిన అద్భుతాల ద్వారా తనకు ఈ సృష్టిపై, వ్యాధులపై, అపవిత్రాత్మలపై, మరణముపై అధికారమున్నదని ప్రభు రుజువు చేశాడు. ఆయనను విశ్వసించడానికి ఆయన ఇంకా ఏమి చేయాలి? ఇంకా ఏమి చేస్తే ఆయనను నమ్ముతారు? ప్రియులారా, పాపులమైన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఇన్ని అద్భుతాలు చేసిన యేసు ప్రభుని నమ్మని వారి పాపానికి మిషలేదు. అందుకే ప్రభు ఇలా అన్నాడు, నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూసి ద్వేషించి ఉన్నారు అన్న వచనముల ప్రకారం, ప్రియులారా, మీరు యేసు క్రీస్తును నమ్మినట్లయితే ఆయన మెస్సియా మరియు ఆయన శరీరధారి అయిన దేవుని కుమారుడు అనియు మీరు ఆయన నామంలో జీవము పొందుతారని పరిశుద్ధ లేఖన భాగాలలో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, యేసును మెస్సియాగాను మరియు దేవుని కుమారుడని నమ్మాలని లేఖనాలలో స్పష్టముగా తెలియజేయబడింది. ఆయనను విశ్వసించినప్పుడు మనమందరం ఆయన నామములో బ్రతుకుతాం. మీరు యేసు క్రీస్తుని దేవుని కుమారునిగా గుర్తించి ఆయనను మీ స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన దైవికమైన శక్తి మీ జీవితాన్ని నింపుతుంది. ప్రియులారా, యేసు జీవమునకు మూలకర్తయ్య ఉన్నాడు, మరి జీవమును అనుగ్రహించేవాడు. కాబట్టి జీవమును అనుగ్రహించే శక్తి ఆయన నామములో కలదు. ఎందుకంటే ఆయనే పునరుత్థానం మరియు జీవం. ఆయనను విశ్వసించువారు ఎన్నటికీ చనిపోరు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది. కాబట్టి ప్రియులారా, మీరు యేసు క్రీస్తును విశ్వసించినట్లయితే ఆయన మీ ప్రాణమును మరి ఆత్మను, జీవమును, పాపాంధకారమైన మరణము నుండి మిమ్మల్ని విడిపించి లేవనెత్తుతాడు. మీ విరిగిపోయిన వాటన్నిటినీ ఆయన స్వస్థపరుస్తాడు మరియు మీ జీవితంలో నిరీక్షణ మరి ఆనందాన్ని మరలా పునరుద్ధరిస్తాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా,
మీరు ఈరోజు తన శక్తితో జీవించాలని దేవుడు మీ పట్ల కోరుకుంటున్నాడు. మీరు ఎదుర్కొనే సవాళ్ళు ఏవైనా సరే, అవి ఆర్థిక అభద్రత, కుటుంబ కష్టాలు, నిరాశ లేదా మరెటువంటి కష్టములైనను సరే, యేసు క్రీస్తు మాత్రమే మీకు జవాబు. ఆయన మిమ్మల్ని తన ప్రేమపూర్వక కౌగిల్లోనికి తీసుకువెళ్తాడు మరియు అలసిపోయిన మీ ఆత్మలో నూతన జీవమును పొందుకుంటారు. ఆయనను విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమే. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మిమ్మను ఎన్నటికీ విడవడు, ఎడబాయడు, మరి ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన వాక్యాన్ని నమ్మండి, ఆయన నామాన్ని విశ్వసించండి, మరియు ఆయనను అనుసరించే వారందరికీ ఆయన వాగ్దానము చేసిన సంపూర్ణమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకెల్లప్పుడూ తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అటు రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకొని ఆయన యందు విశ్వసించి నమ్మి ఆయన త్రోవలో నడుస్తాం. అట్టి కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ సజీవమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితాలలో మరొక శ్రేష్టమైన నూతన దినమును దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డపై నీ దీవెన ఆశీర్వాదాలను కుమ్మరించుమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈరోజు నీవు మాకిచ్చిన నీ యొక్క అద్భుతమైన వాగ్దానానికై నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాం. దేవా, పునరుత్థానము మరియు జీవమును నీవై ఉన్నావు కాబట్టి మా ప్రభువును మరియు రక్షకునిగా మేము నిన్ను మా హృదయపూర్వకముగా వెంబడించినట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని వేడుకొనుచున్నాం. ప్రభువా, పాపము మరియు శాపాల ద్వారా వచ్చు మరణము నుండి మా ఆత్మను రక్షించినందుకై నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించున్నాం. ప్రభువా, కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రుల యందురు అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగానే ప్రతి భారమైన మా పరిస్థితి నుండి మమ్మను విడిపించడానికి మరి సంపూర్ణమైన జీవమును అనుభవించడంలో మాకు సహాయము చేయగలవని మేము నమ్ముచున్నాం. దేవా, నీ శక్తివంతమైన నామమున మేము మా జీవితము పట్ల విడుదలను మరియు విజయాన్ని ప్రకటించుటకు మాకు నీ కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రాముఖ్యముగా జపాన్ దేశముల పరిస్థితుల గురించి మీ పాద సన్నిధిలో మొరపెట్టుచున్నాం. అయ్యా, అక్కడ నిరాశ్రయులుగా మారిన ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవ, బిడ్డలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించుమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా కరోనా వ్యాధి మా గుడారాల దరిచేరకుండా మా చుట్టూ మీ అగ్ని కంచె వేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు అంటున్నావు. నా తండ్రి, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, ఆందోళన లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు
మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.